హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో అందరూ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఛానల్లో ప్రతి క్లాసు రావడం జరుగుతుంది కాబట్టి క్లాసులు అనేవి అందరూ వింటారని కోరుకుంటున్నాను. అలాగే అందరూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన వీడియోస్ అందరికీ వెళ్ళేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టుడే క్లాస్ వచ్చేసి ఏంటంటే కెమిస్ట్రీలో కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమికల్ బాండింగ్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు మనకి కెమికల్ బాండింగ్ అంటే ఏంటి? ఫస్ట్ కెమికల్ బాండ్ సింపుల్గా మనకి ఫస్ట్ బాండ్ అంటే ఏంటి తెలియాలి. వాట్ ఈస్ బాండ్? బాండ్ అంటే ఏవైనా రెండు సబ్స్టెన్సెస్ని కలిపించే అట్రాక్టివ్ ఫోర్సెస్ని ఏమంటామంటే బాండ్ అని అంటాం. అంటే ఏదైనా రెండు సబ్స్టెన్సెస్ని కలిపించే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏమంటాం అంటే బాండ్ అని అంటాం. ఎనీ టూ ఎలిమెంట్స్ అనేవి లేకపోతే ఎనీ టూ సబ్స్టెన్సెస్ అనేవి, టూ మాలిక్యూల్స్ అనేవి కలిసి ఉన్నట్లయితే అక్కడ ఏ ఒక అట్రాక్షన్స్ అనేవి ఉన్నట్టు. అట్రాక్షన్స్ ఉన్నాయంటే ఆ అట్రాక్షన్స్నే మనం ఏమంటామంటే బాండ్ అని అంటాం. ఏమంటామా? బాండ్ అని అంటాము. దీన్నే కెమికల్ బాండ్ అని కూడా అంటాము. ఈ కెమికల్ బాండ్స్ అనేవి మనకి టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. టూ టైప్స్, ఒకటి స్ట్రాంగర్ బాండ్స్, రెండోది వీకర్ బాండ్స్. ఫస్ట్ బాండ్ వచ్చేసి స్ట్రాంగర్ బాండ్, రెండవ బాండ్ వచ్చేసి వీకర్ బాండ్. ఇందులో స్ట్రాంగర్ బాండ్స్లో ఫస్ట్ది అయానిక్ బాండ్, రెండోది కోవలెంట్ బాండ్, మూడోది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, నాలుగోది మెటాలిక్ బాండ్. ఇవి 4 బాండ్స్ కూడా స్ట్రాంగర్ బాండ్స్ గాను. అలాగే వీకర్ బాండ్స్ వచ్చేసి హైడ్రోజన్ బాండ్, రెండోది వాండర్వాల్ అట్రాక్షన్స్. అంటే మనకి కెమికల్ బాండ్ అంటే ఏంటంటే ఏవైనా రెండు ఎలిమెంట్స్ని కానీ లేకపోతే రెండు మాలిక్యూల్స్ని కానీ కల్పించి అట్రాక్టివ్ ఫోర్సెస్ని ఏమంటామంటే కెమికల్ బాండ్ అని అంటాము. ఈ బాండ్ అనేది స్ట్రెంత్ బట్టి అంటే ఈజీగా బ్రేక్ అయిపోతుందా లేకపోతే స్ట్రాంగ్గా ఉంటుందా, దాన్ని బట్టి టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి స్ట్రాంగర్ బాండ్స్, రెండోది వీకర్ బాండ్స్. ఇందులో మళ్ళీ స్ట్రాంగర్ బాండ్స్ వచ్చేసి 4 బాండ్స్ ఉంటాయి, వీకర్ బాండ్స్ వచ్చేసి 2 బాండ్స్ ఉంటాయి. స్ట్రాంగర్ బాండ్స్ ఉన్న 4 ఏంటంటే అయానిక్ బాండు, కోవలెంట్ బాండు, కోఆర్డినేట్ కోవలెంట్ బాండు, దీన్నే డేటివ్ బాండ్ అని కూడా అంటారు. అంటే అలాగే నాలుగోది మెటాలిక్ బాండ్. ఈ 4 బాండ్స్ కూడా స్ట్రాంగర్ బాండ్స్. అలాగే వీకర్ బాండ్స్ వచ్చేసి హైడ్రోజన్ బాండు, వాండర్వాల్ అట్రాక్షన్. ఇవి మనకి కెమికల్ బాండ్స్లో ఉన్నటువంటి వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్. ఇందులో మనకి ఫస్ట్ అయానిక్ బాండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ అయానిక్ బాండ్? అయానిక్ బాండ్ అంటే ఏంటంటే ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్. అంటే మెటల్కి మరియు నాన్ మెటల్కి మధ్య బాండ్ ఫామ్ అయితే ఆ బాండ్ ఏమంటామంటే అయానిక్ బాండ్ అని అంటాము. ఏ విధంగా ఫామ్ అవుతుందంటే అయానిక్ బాండ్ అనేది మెటల్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి నాన్ మెటల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. మెటల్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి నాన్ మెటల్స్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసి బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మెటల్ అనేది ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి క్యాటియాన్ గాను, అలాగే నాన్ మెటల్ అనేది ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది కాబట్టి యానియాన్ గాను మారుతుంది. అంటే ఇక్కడ క్యాటియాన్కి మరియు యానియాన్కి మధ్య ఫామ్ అయింది కాబట్టి దీన్ని సింపుల్గా అయానిక్ బాండ్ అనేసి చెప్పడం జరిగింది అనమాట. అలాగే మనకి దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, ఏంటంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా అంటారు. ఎలక్ట్రోవాలెంట్ బాండ్ ఎందువల్ల అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ బేస్ చేసుకునే మనం చెప్తున్నాం కాబట్టి దీన్ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా అంటారు. ఇది అయానిక్ బాండ్. అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి NaCl తీసుకుంటే సోడియం అనేది మెటల్, క్లోరిన్ అనేది నాన్ మెటల్. సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్లోకి జంప్ చేసి మనకి సోడియం అనేది ప్లస్ గాను, Cl అనేది మైనస్ గాను,
ఉంటుంది. కాబట్టి పాజిటివ్ క్యాటయానికి అండ్ అలాగే యానియానికి మధ్య ఫామ్ అయిన బాండ్ కాబట్టి NaCl మధ్య ఉన్న బాండ్ ఏమవుతుందంటే అయానిక్ బాండ్ అవుతుంది. అలాగే రెండోది కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ బై ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇద్దరు సమానంగా పంచుకోవాలన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేవి సమానంగా పంచుకొని వాటి మధ్య బంధం ఏర్పడితే ఆ బంధాన్ని ఏమంటామంటే కోవలెంట్ బాండ్ అని అంటాం. ఏమంటాం? ఆ బాండ్ని కోవలెంట్ బాండ్ అని అంటాము. కోవలెంట్ బాండ్ అంటే ఏం జరగాలని చెప్పాము? ఏవైనా రెండు ఎలిమెంట్స్ అనేవి ఎలక్ట్రాన్స్ మ్యూచువల్గా షేర్ చేసుకోవాలి. మ్యూచువల్గా అంటే ఒకదానికొకటి సమానంగా పంచుకోవాలి. ఇలాగా అదే అయానిక్ బాండ్ అయితే ఒకదాని నుంచి ఒకదానికి ఇవ్వబడాలి. ఇక్కడ ఏంటంటే మనకి కోవలెంట్ బాండ్లో తీసుకుంటే ఏ ఓన్లీ నాన్ మెటల్స్ మధ్య బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నాన్ మెటల్స్ మధ్య బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే విధంగా ఫామ్ అవుతుందంటే మనకి రెండు హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, H2 అని అంటాం. దీన్ని ఏమంటాము? H2 అని అంటాం. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్. ఈ రెండు సమానంగా షేర్ చేసుకోవడం వల్ల హైడ్రోజన్ రెండు వచ్చాయి, ఈ హైడ్రోజన్ కూడా రెండు ఎలక్ట్రాన్స్ వచ్చాయి. రెండు కూడా మ్యూచువల్ షేరింగ్ మీద అండర్స్టాండింగ్ మీద వెళ్ళారు కాబట్టి ఈ రెండింటి మధ్య ఫామ్ అయిన బాండ్ వచ్చేసి కోవలెంట్ బాండ్. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్మల్గా మన బేసిక్ థింగ్స్లో చెప్పుకోవాలనుకుంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి 20 రూపీస్ రిక్వైర్ అయ్యింది అనుకుందాం. 20 రూపీస్ రిక్వైర్ అయ్యింది. ఒక్కొక్క వ్యక్తి దగ్గర 10 రూపీసే ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి దగ్గర 10 రూపీసే ఉన్నాయి. 10 రూపీసే ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి బిజినెస్ వీళ్ళిద్దరూ విడిగా ఉంటే ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయలేరు. అదే వీళ్ళిద్దరూ కలిసి మ్యూచువల్గా ఇద్దరు సమానంగా ఫండ్స్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇద్దరు కూడా బిజినెస్ మ్యాన్స్గా వెతకొచ్చు. అంటే స్టేబుల్గా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సేమ్ అంతే. మనకి అది అప్లికేబుల్ చేస్తే హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ ఉంది. అదే రెండు సమానంగా పెంచుకుంటే ఇద్దరి దగ్గర రెండేసి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరు స్టేబుల్ అవుతారు. ఇక్కడ ఇలాంటి బాండ్ని ఏమంటామంటే మనం కోవలెంట్ బాండ్ అని అంటాం. ఇలాంటి బాండ్ని కోవలెంట్ బాండ్ అని అంటాం. అలాగే థర్డ్ది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదా డేటివ్ బాండ్ అంటే ఏంటంటే మనకి ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ అండ్ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్. ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేసేదానికి మరియు ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్ట్ చేసేదానికి మధ్య బాండ్ ఫామ్ అయితే ఆ బాండ్ని డేటివ్ బాండ్ అని అంటాము. అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనకి వాటర్ తీసుకుంటే H2O నుంచి H+గా తీసుకుంటే H+లో ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. వాటర్లో రెండు లోన్ పేర్స్ ఉంటాయి కాబట్టి ఒక లోన్ పేర్ అనేది దీనికి డొనేట్ చేసి డేటివ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రెండు కలిసి మనకి H3O+ హైడ్రోనియం అయాన్ని ఫామ్ చేస్తుంది అనమాట. హైడ్రోనియం అయాన్ ఫార్మేషన్లో ఏ బాండ్ ఫామ్ అవుతుందంటే డేటివ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే హైడ్రోనియం అయాన్లో ఏ బాండ్స్ ఉంటాయంటే ఫస్ట్ ఆక్సిజన్ హైడ్రోజన్లు ఈ రెండు ఫస్ట్ మ్యూచువల్ షేరింగ్ ద్వారా బాండ్ ఫామ్ అవుతాయి, రెండు బాండ్లు. ఆ తర్వాత ఎలక్ట్రాన్ పెయిర్ అనేది H+కి ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయిన బాండ్ వచ్చేసి డేటివ్ బాండ్. ఇవి రెండు కోవలెంట్ బాండ్స్. అంటే టోటల్ బాండ్స్ వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 3 బాండ్స్ ఉంటాయి హైడ్రోనియం అయాన్లోని. అందులో ఒకటి డేటివ్ బాండ్, మిగిలిన రిమైనింగ్ రెండు కూడా కోవలెంట్ బాండ్స్ అనమాట. ఇది డేటివ్ బాండ్ లేదా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అలాగే నాలుగోది మెటాలిక్ బాండ్. నాలుగోది ఏంటమ్మా? మెటాలిక్ బాండ్. ఈ మెటాలిక్ బాండ్ అంటే ఏంటంటే ఏవైనా రెండు మెటల్స్ మధ్య బాండ్ ఫామ్ అవ్వాలి. ఏవైనా రెండు మెటల్స్ మధ్య బాండ్ ఫామ్ అయితే ఆ బాండ్ ఏమంటామంటే మెటాలిక్ బాండ్ అని అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి మెర్క్యూరీ విత్ మెటల్స్. మెర్క్యూరీ అనేది లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ మెటల్. ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మెర్క్యూరీ అనేది మెటల్స్తో బాండ్ ఫామ్ చేస్తే ఆ రెండింటి మధ్య బాండ్ ఏమంటామంటే మెటాలిక్ బాండ్ అని అంటాము. ఇక్కడ ఈ మెర్క్యూరీ యొక్క మెటల్ కాంపౌండ్స్ ఏమంటామంటే ఎమాల్గమ్స్ అని అంటాము. ఏమంటాము? ఎమాల్గమ్స్ అనేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఎమాల్గమ్స్ అంటే సోడియం ఎమాల్గమ్ అని అంటాం. NaHC ఏమంటాము? సోడియం ఎమాల్గమ్. ఇక్కడ సోడియం మెటలే, మెర్క్యూరీ మెటలే కాబట్టి రెండు మెటల్స్ మధ్య బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఈ బాండ్ ఏమంటామంటే మెటాలిక్ బాండ్ అని అంటాము. అలాగే ఇవి 4 స్ట్రాంగర్ బాండ్స్.
అలాగే వేకర్ బాండ్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఒకటి హైడ్రోజన్ బాండ్, రెండోది వాన్ డెర్ వాల్ అట్రాక్షన్స్. హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటంటే హైడ్రోజన్ ఉండాలి. హైడ్రోజన్తో పాటుగా ఫ్లోరిన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, ఈ మూడితో హైడ్రోజన్ అనేది లింకప్ అయినప్పుడు మనకి హైడ్రోజన్ అనేది ఈ ఫ్లోరిన్ కానీ, లేకపోతే ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అంటే దీన్ని సింపుల్గా డెఫినేషన్ పరంగా చెప్పాలనుకుంటే ద వీక్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఆటమ్స్ లైక్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్. అంటే హైడ్రోజన్ కి మరియు ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్, నైట్రోజన్ ఈ మూడిట్లకి మధ్య ఉండే అట్రాక్షన్స్ ఏమంటాం అంటే వీక్ అట్రాక్షన్స్ నే మనం హైడ్రోజన్ బాండ్ అని అంటాము. ఈ హైడ్రోజన్ బాండ్ మళ్ళీ 2 టైప్స్. ఎన్ని టైప్స్ అమ్మా? 2 టైప్స్. ఒకటి ఇంటర్ మాలిక్యులర్, రెండోది ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంటర్ మాలిక్యులర్, ఇంట్రా మాలిక్యులర్. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటంటే హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవ్వాలి, కాకపోతే మినిమం 2 మాలిక్యూల్స్ ఉండాలి. ఇక్కడ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ తీసుకుంటే ఇలా 2 or 3 మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఫ్లోరిన్ అనేది హైడ్రోజన్ అట్రాక్ట్ చేస్తుంది. ఏంటమ్మా? 2 or 4 మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు హైడ్రోజన్ అనేది ఫ్లోరిన్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫామ్ అయిన అట్రాక్షన్స్ ఏమంటామంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని అంటాం. అలాగే రెండోది ఏంటంటే ఇంట్రా మాలిక్యులర్. అంటే ఓన్లీ 1 మోల్ మాలిక్యూల్ మీద మనకి హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అయితే ఆ బాండ్ ఏమంటామంటే ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని అంటాము. అంటే 1 మోల్ అంటే ఏంటంటే సేమ్ ఒకటే మాలిక్యూల్ తీసుకుంటే CH2OH తీసుకున్నాం, ఇక్కడ కూడా CH2OH తీసుకుంటే ఈ ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇక్కడ మొత్తం ఒకటే మాలిక్యూల్, ఇదంతా కూడా ఇది మొత్తం ఒకటే మాలిక్యూల్ కాబట్టి ఇక్కడ తీసుకున్న ఇక్కడ ఫామ్ అయిన అట్రాక్షన్స్ అనేవి ఒకే మాలిక్యూల్ లో ఫామ్ అయ్యాయి కాబట్టి ఈ బాండ్ ఏమంటామంటే ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని అంటాం. ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని అంటాము. అలాగే లాస్ట్ ది వాన్ డెర్ వాల్ అట్రాక్షన్స్. లాస్ట్ ఏంటమ్మా? వాన్ డెర్ వాల్ అట్రాక్షన్స్. వాన్ డెర్ వాల్ అట్రాక్షన్స్ అంటే ఏంటంటే ఏవైనా 2 మాలిక్యూల్స్ అనేవి ఈ ఏ బాండ్స్ లేకుండా, అంటే ఈ 4 బాండ్స్ అండ్ ఈ హైడ్రోజన్ బాండ్ లేకపోయినా సరే ఒకదాన్ని ఒక 2 మాలిక్యూల్స్ తీసుకొచ్చి దగ్గరగా పెట్టినప్పుడు అట్రాక్ట్ అవ్వడం జరిగి 2 ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి అనమాట. 2 ఎగ్జిస్ట్ అయ్యి ఉండగలుగుతున్నాయి. అంటే ఇక్కడ 2 మాలిక్యూల్స్ మధ్య ఏ బాండ్స్ లేకపోయినా సరే ఏవైనా 2 మాలిక్యూల్స్ అనేవి అట్రాక్ట్ అయ్యి ఒక దగ్గర ఉండగలుగుతున్నాయి అంటే 2 క్లోరిన్ ఆటమ్స్ తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే ఇవి 2 దగ్గరగా జరుగుతున్నాయి, అట్రాక్ట్ అవుతున్నాయి ఒకదానికొకటి. ఇక్కడ అప్పుడు ఎలాంటప్పుడు ఇక్కడ ఏదో ఒక ఫోర్సెస్ అనేవి వర్క్ చేస్తున్నట్టు ఆ ఫోర్సెస్ నే మనం ఏమంటామంటే వాన్ డెర్ వాల్ అట్రాక్షన్స్ అని అంటాం. ఎందువల్లంటే వాన్ డెర్ వాల్ అనే సైంటిస్ట్ మనకి ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పడం జరిగింది. ఆయన పేరు మీదుగా ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ ని వాన్ డెర్ వాల్ అట్రాక్షన్స్ గా చెప్పడం జరిగింది అనమాట. ఇవి మనకి కెమికల్ బాండింగ్ లో ఉన్నటువంటి వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి మనకి డెఫినేషన్ పరంగా లేదంటే సింపుల్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా 6 బాండ్స్ యొక్క డెఫినేషన్స్ అనేవి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్లాసులు మనకి మరిన్ని రాబోతున్నాయి. కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ వేరు క్లాసులు అనేవి అన్ని క్లాసులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన పెట్టిన అప్డేట్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత, మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత సబ్స్క్రిప్షన్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీ నాయుడు సార్.